నిన్ను ఆనంది మురళి కలిసి నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు సార్. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. అసలు ఏం జరిగింది? అమ్మ బాబోయ్, ఇంత జరిగిందా? మిత్రా మేడం పొరపాటు పడిందేమో అనుకున్నాను. నిజంగానే వాళ్ళు నిన్ను పట్టుకునే పనిలో ఉన్నారన్నమాట. సార్ ఆ అశ్విన్ గారు అయితే కొట్టుడు కొట్టేశారు సార్. ఈ విషయం మేడంకి తెలిసిందంటే అంతకంటే ఇంకా చెత్త కొట్టుడు కొడతారు. అవును, నువ్వేమన్నా నిజం చెప్పావా? సార్ మీ ఉప్పు తింటూ మీకు అపకారం ఎలా చేస్తాను సార్? బతికించావురా. ఈ కరుణాకర్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ విషయం కడుతున్నా. అందుకే ఆ డబ్బు ఏదో నాకు ఇచ్చేస్తే నేను నైటే చంపైపోతాను సార్. సర్లే, ఇంతకీ ఏ హోటల్లో ఉన్నావు? అది మణికొండలో ఒక ఫ్లైఓవర్ వస్తుంది కదా సార్, దాని కిందున్న రాజధాని హోటల్లో ఉన్నాను సార్. ఏంటి రాజధాని హోటల్ మణికొండనా? సరే సరే, మేడంకి చెప్పి డబ్బులు తీసుకొస్తాను. అప్పటి వరకు నోరు మూసుకొని అక్కడే ఉండు. అలాగే సార్. మధ్యలో ఈ సైడ్ బిజినెస్ ఒకటి. ఈయన ఖచ్చితంగా విషయంతోనే మాట్లాడుంటాడు. వెంటనే ఈ విషయం అశ్విన్కి ఫోన్ చేసి చెప్పండి. రే బావా, రాజధాని హోటల్ మణికొండ. కరుణాకర్ అక్కడికి వచ్చేలోగా మీరు త్వరగా హోటల్కి వెళ్ళి ఆ విశ్వం గారిని పట్టుకొని వాడి చేత నిజం కక్కించండి. మిత్ర మేడం కరుణాకర్ సార్ ఇంకా డబ్బులు వేయలేదేంటి? ఒరే విశ్వం, ఏం జాతకం రానిది. ఏ పని పాట లేకుండా హాయిగా తిని కూర్చునే జల్సా జీవితం రానిది. ఒకే ఒక సంఘటన మన రాతనే మార్చేసుకున్నట్టు ఒకే ఒక జ్యూస్ గ్లాసు నీ రాత గీత అన్నీ మార్చేసిందిరా. ఎవరొచ్చారబ్బా? క్యాష్ తీసుకొని కరుణాకర్ సార్ వచ్చి ఉంటాడు. అయ్యి లక్ష్మీదేవి వచ్చింది వచ్చింది వచ్చింది.